మద్గురుభ్యో నమః. పెరియ తిరుమడి 3వ పదిలో 10వ తిరుమడి తిరుమడందై అనేటువంటి తిరుమడిలో తిరుమంగయ్య ఆళ్వారు తిరునాంగూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ 11 దివ్య దేశాలలోని 12 తిరునాంగూరు 12 దివ్య దేశాలు అంటారు. అంటే ఆళ్వారు సన్నిధి కూడా కలిపి 12 దివ్య దేశాలు. అందులో అరిమేయ విన్నగరం అనే దివ్య దేశానికి మడనెంజే వణంగు అని చెప్తున్నారు మనస్సుతోటి తిరుమంగయ్య ఆళ్వారు. అందులో 5వ పాసురం. அஞ்சாம் பாட்டு கண்டவரித்யாதி கேஸ் திருமொழியில் நரசிம்மாவதாரமும் அனுபவித்த அவர் ராமாவதாரத்தில் போய் அனுபவித்தார். அப்படியே இங்கும் நரசிம்மாவதார அனுசந்தான அனந்தரம் ராமாவதாரத்தில் போக உட்பட நடுவே ஒளி பரிகாரரை போலே களவில் மிக்க குரல் ஒன்று நெஞ்சை வஞ்சிக்க அங்கே அகப்பட்டு அனுபவித்து கொண்டு தேவர்க்கு உதவினதும் எல்லாருக்கும் உதவி திருவடிகளை பரப்பினமையும் அனுசந்திக்கிறார் என்று சங்கதி. ஆகையிரே கண்டவர் தம் மனம் முகிழ என்னு தன் நெஞ்சு அபஹృతமானத்தையும் సూచిపిత్తరు. కండవరదం తమ్ మనం మగిష అని చెప్తున్నారట. ఏం చెప్తున్నారు ఇందులో? కిందటి తిరువాయముజులో కూడా దీనికంటే ముందు కిందటి తిరువాయముజు ఏమిటది? చలంకొండ అనే తిరువాయముజులో కూడా ఎలా నరసింహావతారాన్ని అనుభవించిన తర్వాత ఆడవాళ్ళు రామావతారంలో అనుభవించారు రామావతారాన్ని. అలానే ఇక్కడ కూడా అలానే అనుభవిద్దామని ఆరంభించబోతూ ఉంటే మధ్యలో వచ్చి దారి దోపిడీ దొంగలు ఆ సంపదని దోచుకొని వెళ్ళినట్లుగా కలవిల్ మెక్క కురల్ పొట్టి వామనుడు, ఆ వామనుడు వచ్చాట. వచ్చి ఏం చేశాడు? వందు నెంజై వంటిక్క రామావతారంలోకి ప్రవేశించబోతున్నారు ఆళ్వార్లు. అంతలో నడువే ఒజి పరికారరైపోలే దారి దోపిడీ దొంగల వలె కళవిల్ మెక్క కురల్ వందు ఆ దొంగతనం వంచన చేయటంలో చాలా నేర్పరితనం కలిగినటువంటి కురల్ పొట్టి వామనుడు వచ్చి నెంజై వందిక్క అంగే అగప్పట్టు అనుభవిత్తుకొండు అందులో చిక్కుకొని అనుభవిత్తుకొండు தேவர்க்கு உதவனிடமும் எல்லாருக்கும் உதவி తిరువడిగలై పరప్పిన అమయం అనుసంధిక్కిరాదు ఎన్ను సంగతి. అదిగో వామనుడిగా వచ్చి దేవతలకి సహకరించింది. తర్వాత త్రివిక్రముడే లోకంలో ఉన్న వాళ్ళందరికీ తన యొక్క తిరువడిగల స్పర్శని అందించినది. ఆ విషయాన్ని అనుసంధానం చేసుకుంటున్నారట ఆళ్వార్లు ఈ పాత్రలో. అందుకని ఆఖయిరే కండవరదం మనం మగుషు అంటే చూసిన వాళ్ళ యొక్క మనస్సుని మగిజ సంతోషపడేటట్టుగా ఒకసారి ఆ రూపాన్ని సేవిస్తే చాలు మనసుని మోహ పెట్టేస్తాడనమాట ఆయన. అలాంటి ఆ రూపమని కండవరదం మనం మగిజ మావలి తన్వేల్ విక్కళవిల్ మిగు களவில் மிகு சிறு குரலாய் மூவடி எண்ணிறந்தி என்னு இறந்திட்டு அண்டமும் இவ்வலை கடலும் அவனிகளும் எல்லாம் அளந்த பிரான் அமருமிடும் வளங்கொல் பொழிலையலே அண்டமுரு முழ ஒலியும் ஒண்டினங்கள் ஒலியும் மறுமறையின் ஒலியும் மடவார் சிலம்பின் ஒலியும் அண்டம் முருமலை கடலின் ஒலி திகழு நாங்கூர் அரிமேய விண்ணகரம் வணங்குமட நெஞ்சே கண்டவரதம் மனம் மகிழமாவலி தன் வேள்விக்களவில் மிகு சிறு குரலாய் மூவடி இறந்திட்டு அண்டமும் இவ்வலை கடலும் அவனிகளும் எல்லாம் அளந்த பிரான் அமருமிடம் வளங்கொல் பொழிலயலே அண்டமுரு முழுவலியும் ஒண்டினங்கள் ஒலியும் அருமறையின் ஒலியும்
மடவார் சிலம்பின் ஒலியும் அண்டமுருமலை கடலின் ஒலி திகழு நாங்கூர் அரிமேய விண்ணகரம் వణంగుమడ నెంజే. ప్రతిపదార్థం. కండవర్ కండవరదమ్మనం మగిష చూచిన వాళ్ళ యొక్క మనసు సంతోషించేటట్టుగా మావలితన్ వేల్వి మహాబలి యొక్క యజ్ఞమందు కల్విల్ మిగు సిరు కురళాయ్ కృత్రిమము లేని మిక్కిలి చిన్న వామనుడై మూవడి ఎందు మూడడుగులు అని ఇరందిట్టు యాచించి అండము అంటే ఆకాశాన్ని అంటే బ్రహ్మాండాన్ని అలైకడలం తరంగించుచున్న సముద్రాలని అవనిగళం లోకములను ఎల్లాం అన్నింటినీ అలందా కొలచినటువంటి పిరాన్ ఉపకారకుడు అమరం అమరియున్న ఎడం స్థానమైన వళంగొల్ సమృద్ధి గల పొజిన్ అయలే తోటల సమీపమందు అండమురు అన్నమాట ఆకాశమునంటుచున్న ముజివలియం వాద్యఘోషమును ఒండినంగల్ భ్రమర సమూహముల యొక్క ఒలియం ధ్వనియును ఆరు గ్రహించుటకు శక్యము కాని మరై వేదము యొక్క ఒలియం ధ్వనియును మడవార్ ముగ్ధల యొక్క శిలంబిన్ ఒలియం గజ్జల ధ్వనియును అండమురు ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి అలై తరంగించుచున్న కడలిన్ సముద్రము యొక్క ఒలి తెగజం ధ్వని వలె ప్రకాశిస్తూ ఉన్నటువంటి నాంగూర్ అరిమేయ వెన్నగరం మడనెంజే వణంగు ఆ నాంగూరు ప్రాంతమందలి అరిమేయ వెన్నగరం అనే ద్విదేశాన్ని భవ్యమైన మనస్స వణంగు ఆశ్రయించు. చూచిన వాళ్ళందరి మనస్సులు ఆనందించేటట్లుగా మహాబలి యజ్ఞవాటానికి వెళ్ళాడు. ఈయన ఎలా వెళ్ళాడు? వీడు దేవకార్యం చేయటానికి కృత్రిమ వేషం ధరించి వచ్చాడు అని తెలియనట్లుగా వెళ్ళాట. మిక్కిలి చిన్న వామనుడిగా వెళ్ళాడు. 3 అడుగులు భూమిని యాచించాడు. ఆ 3 అడుగుల యాచనలోనే బ్రహ్మాండాన్ని, సముద్రాలని, సమస్త లోకాలని అన్నిటినీ కొలుచుకున్నటువంటి ఉపకారకుడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెలుసా? అరిమేయ విన్నగరంలో ఉన్నాడు ఆయన. ఆ స్థానం ఎలా ఉంటుందట? సమృద్ధి గల తోటలు, సమీపంలో ఆకాశాన్ని అంటుతూ ఉన్నటువంటి వాద్య ఘోషలు, భ్రమరాల యొక్క ఝంకార ధ్వని, వేద ఘోష, ఆ ముగ్ధలుగా ఉండేటువంటి స్త్రీల యొక్క పాదాల గజ్జల ధ్వని అంతా కలిసి ప్రళయ సముద్ర ఘోషలాగా ఉన్నదట. అలా తిరునాంగూరులో ఉన్నటువంటి అరిమే విన్నగరం అనే దివ్య దేశాన్ని భవ్యమైన మనస్స ఆశ్రయించు. అలాంటి దివ్య దేశాన్ని ఆశ్రయించు అంటున్నారు ఆడవాళ్ళు. అంజాం పాటు కండవరదమ్మనమ్మ అనుకూల ప్రతికూల విభాగం ఎన్నికే కండవరగల్ నెంజానదు మగి చుంబడియాగ మహాబలియుడయ యజ్ఞవాటత్తిదే இவன் தேவ காரியம் செய்கிறான் என்று தோத்தாதபடியாக நாட்டில் வாமனர்கள் திரு உலகு அளந்தருணினவிடம் என்னும்படியான வாமன வேஷத்தை பரிகிரகித்து எனக்கு முன்னடி வேணும் என்னும் அர்த்தித்து ஆகாசத்தையும் அலையெறியான் என்னுள்ள கடலையும் தீபங்களையும் எல்லாம் அனாயாசேன அளந்து கொண்ட ఉపకారకన్ నిత్యవాసం పండుగిర దేశం. ఇది 2 లైన్లు మొదటి భాగం అయిపోయింది. అక్కడ చెప్పినటువంటి చరిత్ర. కండవరదం మనం మగిజ చూసిన వాళ్ళ యొక్క మనస్సులు సంతోషపడేటట్లుగా ఏం చేశాట? వీళ్ళు అనుకూలురు, వీళ్ళు ప్రతికూలురు అనేటువంటి విభాగం లేకుండా చూసిన వాళ్ళ మనసులన్నీ సంతోషపడేటట్టుగా మహాబలి యొక్క యజ్ఞవాటికకు వెళ్ళాడు. ఆ చూడగానే ఈయన దేవతల కార్యం చేయటానికి వచ్చాడండి అని తెలియని రీతిగా లోకంలో ఉన్న వాళ్ళంతా వామనుడు వామనర్ఘల్ తిరువులకు అలందు అరుడిన విడం
ఈ ప్రాంతం ఏమనుకుంటున్నారు, ఆ వామనుడు ఈ లోకాలన్నిటినీ కొలిచింది, ఇదిగో ఈ ప్రాంతం కూడా కొలిచాడండి అనేటట్లుగా వామన వేషத்தை గ్రహిస్తూ పరిగ్రహిస్తూ వామన వేషాన్ని స్వీకరించి నాకు 3 అడుగులు కావాలి అని అర్థించి ఆకాశాన్ని, అలలు ఎగిరిపడుతూ ఉండేటువంటి సముద్రాన్ని, ద్వీపాలన్నింటినీ అనాయాసంగా కొలుచుకున్నటువంటి ఉపకారకుడు నిత్యవాసం చేస్తూ ఉన్నటువంటి దేశం ఈ అరిమేయ వెన్నగరం. అక్కడ చూస్తే ఎలా ఉన్నదట, ఆ స్థల వైభవం ఎలా ఉన్నది అంటే వళమిత్యాది వళమిత్యాది வளங்கொள் பொழில் அயலே அண்டமும் அண்டமுரு அண்டமுரு முழவலியும் ஒண்டினங்கள் ஒலியும் மறுமறையின் ஒலியும் வடவாறு சிலம்பின் ஒலியும் அண்டமுரு மலைக்கடலின் ஒலி திகழு நாங்கூர். ఎలా సమృద్ధిயை உடைத்தாயிருக்கிற பொழிலின் அருகே ஆகாசத்தில் அவகாசமுள்ளவிடமெங்கும் போய் வியாபரிக்கிற வாத்திய கோஷமும் மதுபானம் பண்ணுகிற ஒண்டிகளினுடைய துவனியும் வேத கோஷமும் ஆடுகிற ஸ்திரீகளினுடைய சிலம்பொலியும் அண்ட பித்தியிலே சென்று அலையெறிகிற ప్రణయార్ణవ ఘోషం పోలే విలంగా నిన్నుల్లా. సమృద్ధి కలిగినటువంటి ఆ పొలాలకి సమీపంలో ఆకాశంలో అవకాశం ఉన్నంత వరకు వెళ్ళి వ్యాపిస్తూ ఉన్నటువంటి వాద్య ఘోషలు, అంటే ఆ పొలాల పొజిలిన్ అరిగే పొలాలకు సమీపంలో ఆ వాయిద్య ఘోషలన్నీ జరుగుతాయి, వాయిద్యాలు వాయిస్తారనమాట. ఆ ఘోష ఎక్కడ, ఆకాశంలో అవకాశం ఉన్నంత వరకు అంతదాకా వ్యాపించినటువంటి వాయిద్య ఘోషలు, ఆ మధుపానాన్ని మధువుని చక్కగా తాగి ఉన్నటువంటి తుమ్మెదలు, అవి చేసేటువంటి ఒక గొప్ప ధ్వని, వేద పండితులు వేదాన్ని వల్లెవేస్తూ ఉంటే ఆ వేద ఘోష, అక్కడ ఆడుతూ ఉండేటువంటి స్త్రీల యొక్క పాదాలకు ఉండేటువంటి గజ్జల యొక్క ధ్వని, ఈ ధ్వనులన్నీ కలిసి ఎలా అండబిత్తిలేసెన్ను అలయ్యెరిగిర ప్రణయార్ణవ ఘోషం పోలే, ఇవన్నీ కలిసి ఎలా ఉన్నాయి మనకి చెప్తారు కదా కృష్ణ కర్ణామృతంలో. ఆ ఊర్లో రేపల్లెలో కీసెండు ఎంగులోనేనా కీసెండులోనే అక్కడ ఎలా ఉన్నది అంటే ఆ చల్ల తిరిగేటువంటి శబ్దము ఆ అన్ని దిక్కులలో ఉన్నటువంటి అమంగళాలన్నీ పోగొడుతున్నాయి. అంటే అదేమిటండి, చల్ల చిలికే శబ్దము అమంగళాలని ఎలా పోగొడుతుంది అంటే ఒక చల్ల చిలికే శబ్దం కాదండి, ఆ చల్ల చిలికే సమయంలో ఆ గోపికలు ధరించినటువంటి ఆభరణాల శబ్దము, అంతేకాదు ఆ చల్ల చిలికే సమయంలో వాళ్ళు ఆ పాటలు కన్నపిరాను గురించి పాడుకుంటూ తిరునామ సంకీర్తన చేస్తూ ఆ శబ్దము, ఈ చల్ల చిలికే శబ్దము, ఈ 3 శబ్దాలు కలిసి ఆకాశం దాకా వ్యాపించి అవి ఎంతవరకు ఆ శబ్దం వెళ్ళిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అమంగళాలన్నిటినీ పోగొట్టేస్తున్నాయి అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఎలా ఉన్నది, ఆ పొలాల పక్కనే ఉన్నటువంటి ఆకాశం వరకు వ్యాపించిన వాద్యఘోషలు, మధుపానం చేసినటువంటి తుమ్మెదల యొక్క ధ్వనులు, వేదఘోష, అక్కడ ఉన్నటువంటి స్త్రీల యొక్క పాదాలకున్న గజ్జల శబ్దము, ఇదంతా అండబిత్తిలోకి వెళ్ళి అలయ్యెరిగిన ప్రళయార్ణవ ఘోషం పోలే, అలలు కొడుతూ ఉన్నటువంటి ప్రళయ సముద్రం యొక్క ఘోష వలె విలంగా నిన్నుల్లా నాంగూర్ అరిమేయ వెన్నగరం వణంగు మడనెంజే கண்டவரதம்மனம் மகிஷா மாவலிதன் வேள்வி வேள்வி களவில் மிகு சுரு குரலாய் மூவடி என்னு இறந்தித்து அண்டமும் இவ்வளை கடலும் அவனிகளும் எல்லாம் அளந்த பிரான் அமருமிடும் வளங்கொள் பொழில் அயலே அண்ட முரு முழ ஒலியும் ஒண்டினங்கள் ஒலியும் மறையின் ஒலியும் அருமறையின் ஒலியும் வடவாறு சிலம்பின் ஒலியும் அண்ட முருமலை கடலின் ஒலி திகழு நாங்கூர் அரிமேய வெண்ணகரம் வணங்குமட நெஞ்சே. 6ஆம் பாட்டு 6వ பாசுரம். வாழித்யாதி நடுவே ஒழி பறித்தவர் மான் வேஷத்தை
అనుభవిத்த అనంతరం మిన్ననయ్య நுண்மருங்குல் என்கிற பாட்டில் அனுபவித்த రామావతారத்தை అనుభవిక్కిరార్ ఎన్ను సంగతి. మధ్యలో వచ్చాడు కదా ఈయన, ఈ వామనుడు వచ్చి పరిత్తవర్ మాన్వేషத்தை అనుభవిస్తానంతరం, ఆ పొట్టి బ్రహ్మచారి వేషాన్ని అనుభవించిన తరువాత మిన్ననయ్య నున్మరుంగుల్, అదిగో మెరుపులాగా ఉన్నటువంటి సన్నటి నడుము కలిగినటువంటి ఆపాసనంలో చెప్పినట్టుగా రామావతారాన్ని అనుభవిస్తున్నారట మళ్ళా ఈ పాసనంలో. வாழ் நெடுங்கண்மலர் கூந்தல் மைதிலிக்காவிலங்கை மன்னன் முடி ஒருபதும் தோள் இருபதும் போய் உதுரா தான் நெடுந்தில் சிலை வளைத்தா தைரதன் தேயந்தன் தனிச்சரன் வானவர்க்கு அரசு கருதுமிடம் தடமார் சேல் இடங்கொள் மலர் கமலம் சேல் கயல்கள் வாழை சென்னெல் ஒடு மடுத்தறிய உதிரிந்த செழுமுத்தம் வாழ் நெடுங்கண் கடைசியர்கள் வாருமணி நாங்கூர் அரிமேய விண்ணகரம் வணங்குமட நெஞ்சே. ప్రతిపదార్థం வாழ் நெடுங்கல் మలర కూందల్ మైథిలిక్కార్, మైథిలిక్కు వాల్ కాంతిగల కత్తుల వంటి నెడుంకన్ దీర్ఘమైన నేత్రములు, మలర కోందల్ పుష్పములను అలంకరించుకున్న కొప్పును గల మైథిలిక్కా పిరాట్టికై ఇలంగై మన్నన్ లంకకు రాజైన రావణాసురుని యొక్క ముడి ఒరుపదుం కిరీటములు, ఒరుపదం 10 తోల్ భుజములు ఇరుపదం 20 పోయి ఉదురా రాలిపోయేటట్లుగా తాల్ తగిలించబడినటువంటి నారిగల నెడుం పొడవైన తిన్ దృఢమైన శిలై ధనుస్సును వలైత్తా వంచిన ధైరథన్ చై దశరథ పుత్రుడును ఎంతన్ నా యొక్క తనిచ్చరన్ అద్వితీయమైన రక్షకుడును వానవర్కు అరసు నిత్యసూరులకు రాజును అగు సర్వేశ్వరుడు కరుదుం ఆదరించడి ఎడం స్థానమైన తడమార్ తటాకములు పూర్ణమై ఉన్నవై సేన్ ఎడంగొల్ ఆకాశమంతటను పెరుగుతున్న మలర్ పుష్పములు గల కమలం తామరలను సెల్ కైల్గల్, సెల్ అంటే చిన్న చేపలు, కైల్గల్ అంటే పెద్ద చేపలను, వాలుగ చేపలను చెన్నెలడం ఉరిచేలతో కూడా అడుత్తు చేర్చి అరియా కోయగా ఉదిరిందా రాలినటువంటి సెజుముత్తం సుందరమైన ముత్యములను వాళ్ళు కాంతిగల అంటే కత్తుల వంటి నెడుం కణ్ కడసీరగల్ దీర్ఘమైన నేత్రాలు కలిగిన కర్షక స్త్రీలు వారు ప్రోగు చేసి అంటే ఊడ్చుకొని ఎత్తుకునేటువంటి అని నాంగూర్ అరిమేయ వెన్నగరం మడనెంజే వణంగు. అదిగో అలాంటి సుందరమైనటువంటి తిరునాంగూరులోని అరిమేయ విన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు. నేత్ర సౌందర్యము, పుష్పములతో అలంకరించబడినటువంటి కొప్పు కలిగినటువంటి పిరాట్టి కోసమని లంకకు రాజైన రావణాసురుడు యొక్క 10 శిరస్సులని 20 భుజాలని దృఢమైనటువంటి తన ధనస్సుతోటి రాల్చి వేసినటువంటి దశరథ పుత్రుడు, నాకు రక్షకుడు, నిత్యసూరి నిర్వాహకుడు, అలాంటి సర్వేశ్వరుడు ఆదరించి వర్తిస్తూ ఉన్నటువంటి దివ్యదేశం ఈ అరిమేయ విన్నగరం. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానం ఎలా ఉంది, తటాకాలు ఉన్నాయట, పొలాలలో ఉన్నటువంటి వరిచేలను, పొలముల ఎందని వరిచేలను, ఆ వరిచేలలో వరిచేలు తామర పుష్పములతోనూ మత్స్యాలతోనూ చేర్చి పట్టి కోయగా, ఆ వరిచేలు పంట కోసుకుంటారు కదా,
అప్పుడు తామర పుష్పాలతోటి మత్స్యాలతోటి పట్టుకొని కోసేశారట. అప్పుడు ఆ తామర పుష్పాలలో నుండి మత్స్యాల గర్భాల్లో నుండి రాలినటువంటి ఆ ఆ ముత్యాలని కర్షక స్త్రీలు పోగు చేసుకుంటూ ఉన్నారట. అలాంటి తిరునాంగూరులోని అరిమేయ వెన్నగరం అనే దివ్య దేశాన్ని మనసా ఆశ్రయించమ్మా అంటున్నారు ఈ పాత్రలో. ஆறாம் பாட்டு వాళిత్యాది ఒడియై చొల్లుగల్. వాళిత్యాది అంటే కాంతి, ஒளி பிரகாசிஞ்சேடுவண்டி. வாழ் போலே இருக்கிற நெறிய திருக்கண்களையும் மலரை உடைத்தான மயர் முடியையும் உடையதே எனகராஜன் திருமகளுக்காக லங்கைக்கு நிர்வாகனாயிருக்கிறா. அவனுடைய 10 தலையும் 20 தோடும் உதிரும்படியாக தாளை உடைத்தாய் நெறிதாய் தின்னிதாயிருக்கிற வில்லை வளைத்த దశరథాత్మజన్. పోలే ఇలా అంటే ఖడ్గంలాగా కత్తిలాగా ఉన్నటువంటి అని చెప్పాలేమోలే, అలా కోలగా ఉన్నటువంటి పెద్దవైనటువంటి నేత్రాలు కలిగినటువంటి సీతాపిరాటి, అలాంటి పెద్ద పెద్ద నేత్రాలు కలిగినటువంటి సీతాపిరాటి ఎలా ఉన్నదట ఆవిడ? పప్పులో చక్కగా పుష్పాలని అలంకరించుకొని ఉన్నదట. అలాంటి మయూర్ముడి కలిగినటువంటి ఈ సీతాపిరాటి కోసమని లంకా పట్టణానికి నిర్వాహకుడైనటువంటి ఆ రావణాసుడి యొక్క 10 తలలను 20 భుజాలను మొత్తం రాలిపోయేటట్లుగా అలై ఉడైతాయ్ నెడిదాయి తిన్నిదారికరం. అదిగో మంచి బలం కలిగినటువంటి పెద్దదైనటువంటి ఆ దృఢమైన విల్లుని ఉంచినటువంటి దశరథాత్మజుడు అని. సేయ్ అంటే పెళ్ళై. ఎంతంతనిచ్చరన్ సేయంతంతనిచ్చరన్ వానవర్కు అరసు కరుదుమెడం తడమార్ சேல் இடங்கொள் மலர்கமலம் சேல் கயல்கள் வாழை சென்னலோடு மடுத்து அறிய உதிரிந்த செசுமுத்தம். வாழ் நெடுங்கல் கடை சேரகள் வாருமணி நாங்கூர் அரிமேய வெண்ணகரம் மடனெஞ்சே வணங்கு. దయరదర్కు మగన్ తన్నయ్యన్ని మత్తిలేన్ తంజమాగవే ఎన్నుమా పోలే. అది అక్కడ ఎలా ఉందంటే ఆ దశరథ తనయుడైనటువంటి ఆ మగన్ తన్నయ్యని మత్తిలేని తంజమా, మాకు ఇంకొకరు రక్షకులు లేరు అనేటట్టుగా ఉన్నదట ఆ ప్రాంతమంతా. అలా అయర్వరు మమరర్గల్ అధిపతి వర్తిక్కిర స్థానం. అయర్వరు మమరర్గల్ అధిపతి అంటే నిత్య సూర్య నాయకుడైనటువంటి సర్వేశ్వరుడు వేంచేసి ఉండేటువంటి స్థానము. పొయ్యిగైగల్ నిరైందిరుప్పదాయ్, ఆ సరస్సులన్నీ నిండుగా ఉండి ఆకాశం ఉళ్ళమడం ఎంగుం వళరెందిరిక్కిర మలరై ఉడైతాన తామరై. ఆకాశం వరకు కూడా ఎడం ఎంగుం, ఎక్కడ స్థానం ఉంటే అక్కడ ఎంత దూరం అంటే అన్నట్లుగా అక్కడ వరకు పెరిగినటువంటి పుష్పాలు కలిగినటువంటి మలరై ఉడైతాన వికసించిన తామరలు. సేళ్ళు అంటే చిన్న చేపలు, కైలగలు పెద్ద చేపలు, వాళై చేపలు ఇవత్తై చెన్నలోడే అడుగుతారు. వీటన్నిటినీ ఆ పంటతో పాటుగా కొయ్యగా ఉదిరింద అழகிய ముత్తుక్కలై, ఉదిరింద బయటికి అవన్నీ కక్కినటువంటి అందమైన ముత్యాలని కదిరి పొరుక్క విసిందవరగల్ వారువరుగలాయిత్తు. అక్కడ కర్షక స్త్రీలు వాటన్నిటినీ పోగు చేసుకుంటూ ఉన్నటువంటి అరిమేయ వెన్నగరం, నాంగూరు అరిమేయ వెన్నగరం వణంగు మడనింది, నమస్కరించమ్మా మనస్సా అంటున్నారు. வாழ் நெடுங்கண் மலர் கூண்டல் மைதிலிக்கா இலங்கை மன்னன் முடிவொரு பதும் தோல் 20 போய் உதிரா. தாழ் நெடுந்தின் விலை வளைத்த தைரதன் சேய் எந்தன் தனிச்சரன் வானவர்க்கு அரசு கருதுமிடம் தடமால் சேல் இடங்கொள் மலர் கமலம் சேல் கயல்கள் வாழை சென்னலொடு மடுத்தறிய உதிரிந்த செசுமுத்தம் வாழ் நெடுங்கண் கடை சேரகள்
వారుమణినాంగూర్ అరిమేయ వెన్నగరం వణంగు మడనెంజే. ఏజాం పాటు 7వ పాసురం. ఇందులో ఏం చెప్తున్నారు? తీమనత్తని నిత్యాది ராமாவதாரத்தில் போன வரையும் வசீகரி கும்படியான விரோத நிரசன பரம்பரை உள்ளது. கிருஷ்ணாவதாரத்திலேயாகையாலே கேஜு கஞ்சன் குஞ்சி பிடித்தடித்த பிரான் என்று சொன்னத்தால் திருப்தி பெறவாமையாலே இனிமேல் பாட்டுக்கள் எல்லாம் கிருஷ்ணாபதானங்களை வாய் வந்தபடியே பேசி అనుభవిக்கிறார் ఎన్ను సంగతి. రామావతారానికి వెళ్ళారా ఇప్పుడు ఇప్పుడు 6వ పాసనంలో, దాన్ని కూడా వశీకరించుతుందా? పోనవరయం రామావతారంలోకి ప్రవేశించిన వాళ్ళని కూడా వశపరుచుకునేది కృష్ణావతార వైభవం. అలాంటి ఏం చేశాడు ఆ కృష్ణావతారంలో? విరోధి నిరసన పరంపరై ఉన్నటువంటిది ఆ కృష్ణావతారంలో కావటం చేత కిందటి తిరుమడిలో కంజన్ కుంజిప్పిడిత్త పిరాన్ అని సొన్నదాన్ని తృప్తి పెరవామై అలా అన్నప్పటికీ కూడా ఆ కంసుడు యొక్క ఆ జుట్టు పట్టుకొని కిందకి ఈడ్చి ఆయన వీపు మీద కూర్చొని ఆయన్ని సంహరించాడు గుద్ది గుద్ది అని చెప్పుకున్నాం కదా. అలా చెప్పినా కూడా తృప్తి కలగలేదట ఆడవాళ్ళకి. అందుకని ఇన్మేల్ పాట్టుక్కలెల్లాం ఇప్పుడు రాబోయే పాసురాలన్నీ కూడా అంటే 7, 8, 9, 3 కూడా కృష్ణావతారం యొక్క వైభవాన్ని, ఆ కృష్ణావతారంలో ఆయన చేసినటువంటి చేసితాలని వాయువందపడియే పేసి నోటికి ఏ అనుభవం గుర్తొస్తే ఆ అనుభవాన్ని అనుభవిక్கிறாరు ఎన్ను సంగతి. தீமனத்தான் கஞ்சனது வஞ்சனையில் திரியும் தேனுகனும் போதனை தன்னார் உயிரும் செகுத்தான் காமனைத்தான் பயந்த கருமேனி உடைய அம்மான் கருதுமிடம் பொருது புனல் துறை துறை முத்துந்தி நாமனத்தால் மந்திரங்கள் 4 வேதம் 5 வேள்வியோடு ஆரங்கம் நவிந்து கலை பயின்றம் காமனத்துமரையவர்கள் வயலும் அணிநாங்கூர் அரிமேய விண்ணகரம் వణంగుమడ నెంజే. ప్రతిపదార్థం. తీమనత్తాన్ దుష్ట మనస్సు కలవాడైన కంజనదు కంసునిది అగు వంచనయ్యేలు వంచన చేత తిరియం తిరుగుతున్నా ధేనుకను ధేనుకాసురుని యొక్కను పోతనైతన్ పోతన యొక్కను 6 ఎరుం పూర్ణ ప్రాణమును తెగుత్తాన్ దహించిన వాడును కామనైత్తాన్ మన్మధుని పయందా కనిన కరుమేని ఉడయమ్మాన్ నల్లని తిరుమేని గల స్వామియును అయినవాడు కరుదుం ఎడం ఆదరించి వర్తించడి స్థానమైన పొరుదుం తరంగాలతోటి కూడుకున్నటువంటి పునల్ ఉదకము తురై తురై ప్రతిరేవు ఎందును ముత్తు ముత్యములను ఉంది త్రోసివేసి నా నాలుక చేతను మనత్తాలు మనస్సు చేతను మంతిరంగల్ మంత్రములను 4 వేదం చతుర్వేదములను 5 వేర్వేడు పంచమహాయజ్ఞాలతోటి ఆరంగం షడంగాలని నవిన్ను అభ్యసించి కలై శాస్త్రములను పయండ్రు చదివి అంగు భగవద్విషయమందు ఆమనత్తు తగిన మనస్సు గల మరయవరగల్ వైదికులు పైలిం సాంద్రముగానున్న అని నాంగూర్ అరిమేయ వెన్నగరం మడనెంజే వణంగు. అందమైనటువంటి తిరునాంగూరులోని అరిమేయ వెన్నగరం అనే దివ్య దేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు. క్రూరమైన మనస్సు గల కంసుడు యొక్క కృత్రిమముతోటి వచ్చాడు, ఆయన పంపగా వచ్చాడు ధేనుకాసురుడు. అంటే అలాంటి ధేనుకాసురుణ్ణి పూతనని కూడా అపహరించినటువంటి వాడు, సంహరించినటువంటి వాడు, మన్మధుడికి తండ్రి, నల్లని తిరుమేని గలవాడు అయిన స్వామి ఎక్కడున్నారండి ఇప్పుడు? ఆదరంతో వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశం అరిమేయ విన్నగరం. అలాంటి దివ్య దేశంలో
ఎలా ఉంటుందట అక్కడ ఉన్నటువంటి ఆ స్థాన వైభవం ఏమిటి అంటే, వాక్కు చేత, మనస్సు చేత, మంత్రాలని, 4 వేదాలని, పంచమహాయజ్ఞాలని, షడంగాలని అభ్యసించి, అంటే వాక్కు చేత కూడా సేవించారు, మనస్సుతో కూడా అన్నింటినీ సేవించినటువంటి వాళ్ళు, ఇతర శాస్త్రాలను కూడా చదివి భగవద్ విషయంలో ఆసక్తమైన మనస్సు గల వైదికులు అక్కడ ఎప్పుడూ నిరంతరము సంచరిస్తూ ఉంటారట. అలాంటి దివ్య దేశాన్ని ఆశ్రయించమ్మా మనస్సా అంటున్నారు ఆళ్వార్లు. తీరాన నెంజైవడయ్యనాయ్, చెడ్డదైన మనస్సు కలిగిన వాడు ఎవరు? ఆ కంసుడు. భగవతత్వం ఓరిడత్తిలే ఉండు ఎన్నప్పెరాద నెంజైవడయ్య కంసన్, அவனு கூறுப்பாய் புத்திமத்தாலே நலிவானாக திரிந்த தேனுகன் பூதனை அவரைகளை முடித்து புகட்டவன் భగవతత్వం ఓరిడత్తిలే ఉండు ఎన్న పెరాద. అదిగో భగవతత్వం ఆ కండపిరాను ఒక చోట పెరుగుతున్నాడు అని తెలిస్తేనే సహించలేనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు కంసుడు. ఆయనకి సహకారంగా ఉన్నటువంటి వాడు కృత్రిమంగా, అంటే వంచనతోటి బాధించటానికి వచ్చినటువంటి వాడు ధేనుకాసురుడు, పూతన, వీళ్ళందరినీ కూడా సంహరించినటువంటి వాడు అడగిల్ వందాల్. సరే, ఆయన పరాక్రమం చూస్తే అలాంటిది, సౌందర్యం ఎలా ఉంటుందని అందగాడేనా ఆయన అంటే, కామనుక్కుం ఉత్పాదకనాయ్ అవ్వడవు అల్లాదపడి రమహరమాన తిరుమేనియై ఉడయ్యనా ఇరుక్కిర సర్వేశ్వరన్ విరుంబి వర్తిక్కిర దేశమాయిత్తు. మన్మధుడికి కూడా తండ్రి ఈయన. అంతేకా, అంటే మన్మధుడు అందగాడు, మరి ఆయనకే తండ్రి అంటే పుట్టుక స్థానం అంటే అదే ఆయన ఎంత అందగాడై ఉంటాడు. అది ఆయన సౌందర్యం. అంతేకాదు, ఆ తిరుమేని ఎలా ఉంటుందట, శ్రమని హరించేటట్లుగా ఉండేటువంటి తిరుమేని. ఒక్కసారి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తే మనకున్నటువంటి శ్రమ అంతా తొలగేటట్లుగా ఉండేటువంటి తిరుమేని ఆయన కోరుకొని సంచరిస్తూ వేంచేసి ఉన్నటువంటి దేశము ఈ అరిమేయ వెన్నగరము అంటూ, తిరయోడు తిరైపురా నిన్నుళ్ళ పునలానదు తురైదోరుం తురైదోరుం ముత్తుక్కడై తల్లా నెప్పదాయ్. కెరటాలను కలిగినటువంటి ఆ నీళ్లు ప్రతి రేవులోనూ ముత్యాలను తోసుకుంటూ వస్తూ ఉన్నాయి. మనస్సుతో నావాலும் మనస్సాலும் భగవన్ మంత్రంగల్ 4 வகை பட்ட வேதம் பஞ்சமகாயஜ்ஞம் அங்கங்கள் துடக்கமானவத்தை பலகாலும் அபியசித்து పరిశుద్ధ అంతఃకరణ నిరుంకయ్యాల్ వంద అడగయ్యుడయ్యా. ఎలా ఉన్నారట అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పండితులంతా కూడా నాలుకతోనూ మనస్సుతోటి భగవంతుడి యొక్క మంత్రాలని ఎప్పుడు సేవిస్తూ ఉంటారు. 4 వేదాలని, పంచమహాయజ్ఞాలని, వాటికి అంగాలైనటువంటి 6 అంగాలని, వీటన్నింటినీ కూడా అనేక సార్లు అభ్యసించినటువంటి పరిశుద్ధమైన అంతఃకరణం కలిగినటువంటి వాళ్ళు అక్కడ బాగా సమృద్ధిగా నెరుంగుగ్గయాలు వంద అటగే. అలాంటి వాళ్ళు ఎలా గోష్ఠుగా అనేక మంది ఉండటం చేత ఆ ఊరికి ఒక వైభవం. అలాంటి వైభవం కలిగిన అరిమేయ వెన్నగరం వణంగు మడనింజే అంటున్నారు ఆడవాళ్ళు. సీమనత్తాన్ కంజనదు వంజనయిల్ திரியும் தேனுகனும் பூதனை தன்னால் உயிரும் செகுத்தான் காமனைத்தான் பயந்தா கருமேனி உடையம்மான் கருதுமிடம் பொருது புனல் துறை துறை முத்துந்தி. நாமனத்தால் மந்திரங்கள் 4 வேதம் 5 வேள்வியோடு ஆரங்கம் நவின்னு கலை பயின்றங்கு ஆமனத்து மறையவர்கள் பயலும் அணினாங்கூர் அரிமேய விண்ணகரம் వణంగుమడ నెంజే. 8వ పాటు 8వ పాసనం. విళంకనియై ఎన్నదు పెన్నాటి పిన్నుం చిల పూర్తి అనుభవిక్కిరార్. విళంకనియై, మళ్ళా ఆయన కపిత్తాసురుడు వత్తాసురుడు గుర్తొచ్చారట, వాళ్ళని పాడుతున్నారు ఈ పాసనలో. కన్నదనాల్ విళవెరిందు కనియుత్తిర కనివుదిట్ట కాళై காமரு சேரு முகில் வண்ணன் காலிகள் முன் காப்பான் உன்னதனால் மழை தடுத்து குடமாடு கூத்தன்
குலவுமிடம் கொடி மதில்கள் மாளிகை கோபுரங்கள் துன்றுமணி மண்டபங்கள் சாலைகள் தூமரையோர் தொக்கீண்டி தொழுதி வடும் மிக பயலும் சோலை அன்னலர்வாய் மதுவுண்டு தங்களிம் முரலு நாங்கூர் அரிமேய விண்ணகரம் வணங்குமட நெஞ்சே. ప్రతిపదార్థం. కన్నదనాల్ దూడ చేతను దేవతాసుడి చేతను వెళవు వెలక్కాయ కపిత్తాసురుని ఏరిందు విసిరి కని పండ్లను ఉదిర్తా రాల్చివేసినటువంటి కాళై యువకుడు. కామరుసీర్ ముగిలి వన్నన్ కమనీయమైన గుణాలు కలిగినటువంటి మేఘవర్ణుడు. పూర్వము కాలిగల్ కాపాన్ కున్నదనాల్ మழை తడుస్తూ కుడమాడు కోత్తన్. పూర్వము పశువులని రక్షించటం కోసమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రాళ్ల వర్షాన్ని అడ్డి ఘట నృత్యముతో చూసినటువంటి నటకుడు అయినటువంటి సర్వేశ్వరుడు కులవం కొనియాడి వర్తించడి ఎడం స్థానమైన కొడి ధ్వజములు కల మదిల్గల్ ప్రాకారాలు మాళిగై గృహాలు గోపురాలు తున్ను సాంద్రమైనటువంటి మణిఖచితమైన మండపాలను శాలైగల్ యాగశాలలను కలదై తూమరయ్యోర్ పరిశుద్ధులైన బ్రాహ్మణులు తొక్కు చేరి ఈండు సంఘీభవించి తొజిదియడు ఆరవారముతో కూడా మెగప్పయ్యలు మిక్కిలి సాంద్రమై ఉన్నటువంటి సోలై తోటలయందు అన్నలరవాయ్ అప్పుడు వికసించిన అండ్రు అప్పుడే వికసించినటువంటి పుష్పాలయందు మధువుండు మకరందమును భుజించి అంగు అక్కడ ఆ అళి తుమ్మెదలు మురలు జంకారము చేయుచున్నా నాంగూరు అరిమేయ వెన్నగరం మడనెంజే వణంగు. నాంగూరు ఎందరి అరిమేయ వెన్నగరాన్ని అరిమేయ వెన్నగరం అనే దివ్యదేశాన్ని మడనెంజే భవ్యమైన మనస్సా ఆశ్రయించు. జోడ రూపంలో ధరించి వచ్చాడు జోడ రూపాన్ని ధరించి వచ్చాడు ఒక అసురుడు. వెలగపండు రూపంలో వచ్చాడు ఒక అసురుడు. ఈ దూడను తీసుకెళ్లి ఆ వెలగ చెట్టుకు కొట్టాడు. ఇద్దరిని సంహరించినటువంటి వాడు మేఘము వంటి వర్ణము కలిగిన వాడు. గోవర్ధన పర్వతాన్నెత్తి రాళ్ల వర్షం నుండి పశువులను రక్షించినటువంటి వాడు. ఘట నృత్యము చేసినటువంటి వాడైన సర్వేశ్వరుడు కొనియాడి వర్తిస్తూ ఉన్నటువంటి దివ్యదేశము ఎలా ఉన్నదట? ఆ ఊరు ధ్వజాలతో కూడుకున్నటువంటి ప్రాకారాలు, గృహాలు, గోపురాలు, మణులు మణిఖచితమైనటువంటి మండపాలు, యాగశాలలను కలిగినటువంటిది. పరిశుద్ధులైన బ్రాహ్మణులు సంఘీభవించి ఆరవారంతో మిక్కిలి సాంద్రమై ఉన్నటువంటి తోటలలో బ్రాహ్మణులంతా సంఘీభవించి ఉండేటువంటిది. మిక్కిలి ఆరవారం అంటే కోలాహలం బ్రాహ్మణోత్సవాలతోటి. అలానే బాగా దట్టంగా ఉన్నటువంటి తోటలలో తుమ్మెదలు మకరందపానం చేస్తూ గానం చేస్తూ ఉన్నటువంటి ఆ తిరువిన్నగరం తిరునాంగూరులోని అరిమే వెన్నగరం అనే దివ్యదేశాన్ని మనసా ఆశ్రయించు అంటున్నారు ఆడవాళ్ళు. కన్నాయి నిన్న అసురనై కొండు ఎట్టాం పాటు కన్నదనాల్ ఇత్యాది. கண்ணாய் நின்ன அசுரனை கொண்டு விடாவாய் நின்ன அசுரனை முடியும்படி பண்ணி లీలారసం అనుభవిత సెల్ల పిళ్ళై. ఆ దూడగా ఉన్నటువంటి అసురుడితోటి వెలగ పండుగా ఉన్నటువంటి అసురుణ్ణి నశించిపోయేటట్లుగా చేసి లీలారసాన్ని అనుభవించేటువంటి తెల్ల పెళ్ళై సంపద కలిగినటువంటి పిల్లాడు. కామరువప్పడువదాయ్ అంటే ఆశైపడப்படுవదానా సీరుండు గుణం
అత్తయ్యం అంటే ఆశపడేటువంటి ఒక గుణం ఏమిటది? అత్తయ్యం శ్రమహరమాయిరుక్కిర తిరుమేనియ్యం ఉడయ్యవన్ అంటే ఆశపడేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడు. ఏమిటి ఆశపడేటువంటి వాడు అంటే ఆశ్రితుల విషయంలో రక్షణ చేయటంలో మంచి దీక్ష కలిగినటువంటి వాడనే గుణం. ఆ గుణం ఆశ కలిగిస్తుంది కదా మనకి. అలాగా అత్తయ్యం దానిని కూడా శ్రమహరమాయిరుక్కిర తిరుమేనియ్యం ఉడయవన్ பசுக்களை ரட்சிக்கைக்காக கோவர்தனத்தாலே மழை தடுத்து மண்ணிலே சர்வானுபவ யோக்கியமாம்படி కొడకూత్తు ఆడినవన్ కొండాడి వర్తిక్కిర దేశం. ఆ శ్రమని హరించేటువంటి తిరుమేని సౌందర్యం కలిగినటువంటి వాడు పశువులని రక్షించటం కోసమని గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వర్షాన్ని ఆపి మన్నిలే 4 రోడ్ల కోడలిలో అందరూ అనుభవించేటట్లుగా కుంభనృత్యాన్ని చేసినటువంటి వాడు వేంచేసి ఉన్నటువంటి దేశం ఈ అరిమేయ వెన్నగరమని. கொடியை உடைத்தான மதில்கள் மாளிகைகள் கோபுரங்கள் நெருங்கின மணிகளை உடைத்தான மண்டபங்கள் சாலைகள் இவற்றை உடைத்தாய் பிராமணர் கூடி திரண்ட ஆரவாரத்தால் மிக்கிருப்பதாய் சோலையில் உண்டான செவ்விப்பூவிலே மதுபானம் பண்ணி ஒன்றுகள் பாடா நிற்பதுமான అరిమేయ వెన్నగరం వణంగు మడనింది. ఎలా ఉంటుందట ఆ ప్రాంతం అంతా అంటే ధ్వజాలు కలిగినటువంటి పెద్ద పెద్ద ప్రాకారాలు, మేడలు, గోపురాలు, బాగా దట్టంగా పొదిగినటువంటి మణులతో కూడినటువంటి మండపాలు, శాలలు అంటే గృహాలంట, శాలైగళ్ళు అంటే శాలలు, అవి కూడా మండపాలు లాంటివే. ఇవత్తై ఒడై వీటన్నింటినీ కలిగి ఉంటుందట. బ్రాహ్మణులంతా కూడా కూడి ఒక గోష్ఠిగా ఉండి ఏదో పెద్ద కోలాహలం అంటే వాళ్ళందరూ ఎక్కువగా కలిసి ఉండటం చేత వచ్చేటువంటి ఆ వేద ఘోష, అదే కదా ఆరవారం, అది అధికంగా కలిగినటువంటిది. ఆ తోటలలో ఉన్నటువంటి ఆ పుష్పాలలో ఉన్న మధువుని పానం చేసినటువంటి తుమ్మెదలు పాడుతూ ఉండేటువంటి అరిమేయ వెన్నగరాన్ని మనసా వణంగు ఆశ్రయించు. கண்ணதனால் விடவெறிந்துகனி உதிர்த்த காலை காமரு சேரு முகில் வண்ணன் காலிகள் முன் காப்பான் குன்னதனால் மழை தடுத்து குடமாடு கூத்தன் குலவுமிடம் கொடிமதில்கள் மாளிகை கோபுரங்கள் துண்டு மணிமண்டபங்கள் சாலைகள் தூமரையோர் தொக்குண்ட தொகுதி கொடும் மிகப்பயலும் சோலை அன்று அலர் வாய் மதுகுண்டு தங்களிம் உரலு நாங்கூர் அரிமேய வெண்ணகரம் வணங்கு மடனெஞ்சே அன்று அலர்வாய் மதுவுண்டு அங்களி முரல மதிவும் కడిమొరలు నాంగూర్ అరిమేయ వెన్నగరం. సరే, 9వ పాటు 9వ పాసనం. 1020 உளங்குளிரா அமுது செய்து என்னது பெண்ணாட்டி உண்ட ஊனையெல்லாம் சொல்லி అనుభవిక్கிறார் ఎన్ని సంగతి. ఆ గొల్లలు చేసినటువంటి ఆ వెన్న విషయంలో ఈయనకి ఆ వెన్నని మొత్తం ఆరగించినటువంటి విషయం ఈయనకి గుర్తొచ్చింది. మళ్ళా ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్న ఊనయ్యెల్లాం சொல்லி అనుభవిక్கிறாరు. ఉన్న ఊనయ్యెల్లాం దాన్ని ఆరగించిన విధానాన్ని చెప్పి అనుభవిస్తున్నారట ఈ పాసురంలో. 9వ పాసురంలో వంచనయ్యాలు వందవల్ తన్వీరుండ వాయత్త తైరుండు వెన్నై అముదుండు ఒలిమిక్క கஞ்சன் உயிரது உண்டு இவ்வுலகுண்டு உலகுண்ட காலை மருதுமிடம் காவிரி செந்தகில் கனகமுந்தி மம் சுலவு பொழிலோடும் வயலோடும் வந்து வளங்கொடுப்ப மாமரையோர் மாமலர்கள் தூவி அஞ்சலி தங்கரி శరణ్ ఎన్ను ఇరైంజుమ్మని నాంగూర్ అరిమేయ వెన్నగరం
వణంగుమడనెందే. వంచనయాల్ వందవల్తన్, వంచన చేత వచ్చినటువంటి పూతన యొక్క ఉయిరు ఉండు ప్రాణాలను భుజించి, వాయత్త తైరు ఉండు సమీపంలో ఉన్నటువంటి పెరుగును భుజించి, వెన్నై అముదు వెన్నను ఉండు భుజించి, ఒలిమిక్క బలం అధికమై ఉన్నటువంటి కంజన్ కంసుని యొక్క అది ఉయర్ ఆ ప్రాణాన్ని ఉండు భుజించినటువంటి ఈ ఉలగు ఈ లోకమును ఉండా భుజించిన కాళై యవ్వనవంతుడు కరుదుం ఆదరించి వర్తించడి ఎడం స్థానమైన కావేరి స్థానమైనటువంటి అరిమేయ నగరం. ఇక్కడ వాతావరణం కావేరి నది, చందు చందన వృక్షములను, అగిల్ అగర వృక్షాలని, కనకం బంగారాన్ని ఉంది తోసుకొని, మంజులకు మేఘములు సంచరించడి పొజిలూడుం తోటల మధ్యను, పొయలూడుం పొలముల మధ్యను వందు వచ్చి వళంకొడుప్ప సంపదని ఇవ్వగా మామరయోర్ మహావైదికులు మామలరఘల్ గొప్ప పుష్పములను తూవి చల్లి, అంగు అక్కడ అంటే భగవద్ విషయమందు అంతిత్తు అంజలి చేసి, హరి 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 శరణు అని ఇరైంజుం ఆశ్రయించడి అణిరాంగూర్ అరిమేయ వెన్నగరం మడనెంజే వణంగు. తిరునాంగూర్ అనే ప్రాంతంలోని అరిమేయ వెన్నగరం అనే దివ్యదేశాన్ని భవ్యమైన మనస్సా ఆశ్రయించు. తల్లి అయిన యశోదాదేవి యొక్క రూపం తాల్చి కృత్రిమంగా వచ్చినటువంటి పోతన ఆవిడ్ని సంహరించాడు. పెరుగు వెన్నను భుజించాడు. బలిష్ఠుడైనటువంటి కంసుణ్ణి సంహరించాడు. ఈ లోకాలన్నిటినీ ప్రళయకాలంలో గర్భంలో ఉంచుకొని రక్షించాడు. అలాంటి స్వామి ఆదరించి వర్తిస్తూ ఉన్నటువంటి దివ్యదేశం ఇది. మేఘాలు సంచరిస్తూ ఉండేటువంటి తోటలు, ఆ వరిమళ్లలో కావేరీ నది నుండి తోసుకొని రాబడినటువంటి చందన వృక్షాలు, అగర వృక్షాలు, బంగారము, ఇవన్నీ ఈ సంపదను మొత్తం ఇస్తున్నది ఆ కావేరీ నది. ఆ నీడని తన యొక్క వరిమళ్లలోకి పంపించి, బ్రాహ్మణోత్తములు ఎలా ఉన్నారు? పెరుమాళ సన్నిధిలో పుష్పాలను సమర్పించి అంజలి చేసి హరి శరణయ్య అని ఆశ్రయించేటువంటి నాంగూరు లేని అరిమేయ విన్నగరాన్ని ఆశ్రయించమ్మా మనస్స అంటున్నారు. వంచన ఇత్యాది 9వ పాటు. కృత్రిమత్తై వడయ్యలాయ్ వంద పూతనై ఉయిరై ఉండు కిట్టిన తైరై అముదు செய்து వెన్నై అముదుండు వెన్నయ్యై అముదు செய்து తిరుమెడక్కనా ఇరుక్కిర కంసనుడయ ఉయిరై ఉండు. కృత్రిమ స్వభావం, కృత్రిమ రూపంతో అంటే వంచకి వలె వచ్చినటువంటి పోతన యొక్క ప్రాణాలని ఆరగించాడు. ఆ సమీపంలో ఉన్నటువంటి తైరు పెరుగుని తిన్నాడు, వెన్నని ఆరగించాడు. గొప్ప బలం కలిగినటువంటి కంసుడు యొక్క ప్రాణాలను ఆరగించాడు. అంటే ఎందుకు? అనుకూల స్పర్శముడయ ద్రవ్యత్తోడు ప్రతికూలరుడయ ప్రాణంగళోడు వాసి అత్యున్నతపడి. అనుకూలుర యొక్క స్పర్శ కలిగిన ద్రవ్యం ఏమిటి? పెరుగు వెన్న. ప్రతికూలుడైన అనుకూలుర యొక్క స్పర్శ కలిగిన ద్రవ్యము వెన్న, పెరుగు. ప్రతికూల స్వభావము కలిగినటువంటి వాళ్ళెవరయ్యా అంటే కంసుడు, పోతన. ఈ వెన్నని ఆరగించాడు అంటే అనుకూలురైన స్పర్శ కలిగిన వాళ్ళ యొక్క అనుకూల స్పర్శ కలిగిన వెన్నని పెరుగుని ఆరగించాడు. ప్రతికూల స్వభావము కలిగి ఈయన్ని సంహరిద్దామని భావించినటువంటి పోతన యొక్క కంసుని యొక్క ప్రాణాలను కూడా అది ఎంత భోగ్యంగా స్వీకరించాడు, ఇది కూడా అదే రీతిగా ఆరగించినటువంటి వాడు. రెండిటికి వెన్న ఎంత ఇష్టంగా తిన్నాడు, పెరుగు ఎంత ఇష్టంగా తిన్నాడు. ఎలా?
ఆశ్రితుల యొక్క స్పర్శ కలిగిన ద్రవ్యము కదా అని. అలానే ప్రతికూలుడైనటువంటి ఈ కంసుడు యొక్క కానీ పూతన యొక్క ప్రాణాలను కూడా అదే రీతిగా స్వీకరించేశాడు. ఈ మూలగుండా వెన్నై అముదు செய்தவோபாதி ஆயிற்று భూమియై ఎడుత్తు వైత్తిలే వైత్తరువం. అదిగో ఈ మూలగొండ ఆ వెన్నని ఎంత భోగ్యంగా ఆరగించాడో ఆ ప్రళయకాలంలో ఈ భూమిని కూడా ఎత్తుకొని తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు అదే ప్రీతితోటి. కావిరి ఇత్యాది కావిరియానదు చందనం ఆగిల్ పొన్ இவத்தை கொடுவந்து தள்ளி மேகபதத்தளவும் செல்லவோங்கின பொதிலூடும் వైరుళ్ళిట్టుం వందు నిరవధిక సంపత్తై ఉండాక. కావేరీ నది అనేటువంటిది ఆ చందన వృక్షాలని, అగిల్ ఆ సురపొన్న వృక్షాలని, బంగారాన్ని వీటన్నిటినీ తీసుకొని తోసుకుంటూ వస్తూ మేఘాల వరకు పెరిగినటువంటి పొజిలూడు తోటలతోటి ఆ వైల్ పంటలతోటి నిరవధిక సంపదని కలుగచేస్తే ఆత్తవరవై కండు ఆ నది వచ్చే వేగాన్ని చూసి బ్రాహ్మణర్ పుష్పంగళై తూవి అంజలి పండి ఆ కావేరి నదికి పుష్పాలను సమర్పించి నమస్కరించి సర్వేశ్వరన్ நம்முடைய జీవనத்துக்கு ఉరుப்பாக வரவிட்டான் ఎన్ను అవనై ఆశ్రయిస్తూ వరిక్కిరా. ఇదిగో ఈ సర్వేశ్వరుడు మా యొక్క జీవనం కోసమనే వరవిట్టాను ఈ కావేరీ నదిని పంపించాడని వెళ్ళి కావేరీ మాతని ఊరికే పూజిస్తారంటే వెళ్ళి ఆశ్రయించేదెవరిని? ఆ అరిమేయ నగరంలో వేయించేసి ఉన్నటువంటి గోవర్ధన గిరిధారిని. అది వంచనయ్యాల్ వందవల్ తన్ ఈరుండా వాయత్త తైరుండు వెన్నై అముదుండు ఒలిమిక్క కంజనం ఉయిరదు ఉండు ఇవ్వులగుండ కాళై కరుదుమిడం కావరి సందగిల్ కనకముంది மன்சுலவு பொழிலோடும் வயலோடும் ஒந்து வளங்கொடுப்ப மாமரையோர் மாமலர்கள் தூவி అంజలిత్తు అంగు శరణ్ ఎన్ను ఇరైంజు మణి నాంగూరు అరిమేయ విన్నగరం వడంగు మడనెంజే. ఇంకా 10వ పాటు ఈ తిరువామిడి సేవించిన వాళ్ళకి కలిగేటువంటి ఫలం. சென்னு செனவிடையேதும் படவடத்து பெண்ணை செவ்வித்தோல் புணரந்து கந்த திருமால் தன் கோயில் அன்று அயனும் அரண் சேயும் அனையவர்கள் நாங்கூர் அரிமேய விண்ணகரம் அமர்ந்த செழுங்குன்றை அண்டி நெடுவேல் வலவன் மங்கையரதம் கோமான் கரிகண்டி ஒலிமாலை ஐந்தினோடும் மூன்றும் ஒன்றினோடு ஒன்னும் இவை கத்தவல்லாது உலகத்து தமருகட்டு தமராய் உம்பரும் ஆவர்களே. ప్రతిపదార్థం. சென்று వెళ్ళి శివం కోపము గల విడయేజం వృషభములు 7ను పడ చచ్చిపడినట్లుగా అడర్తూ యుద్ధము చేసి పిన్న పిరాటి యొక్క సెవ్విత్తోళ్ళు సుందరమైన భుజాలని పునరుందు సంశ్లేషించి పుగందా సంతోషించిన తిరుమాల్ తన్ ప్రియపతి యొక్క కోయిల్ దివ్యదేశమైన అండ్రు ఆనాడు అయను బ్రహ్మయ్యను అరణ్ సేయం రుద్రుని పిల్లవాడైన కుమారస్వామియును అనయవరగల్ ఆపద అనయవరగల్ అంటే ఏంటి అనదగినట్టి వాళ్ళ అనయవరగల్ అనదగినట్టి వారు వర్తిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరు ఎందలి అరిమేయ వెన్నగరం
అరిమేయ వెన్నగరం అనేది దివ్యదేశమందు అమరంద అమరియున్న సెంజుగుండై సుందరమైన పర్వతము వంటి స్వామిని గూర్చి సెజుంకొండై అయితే సెంజుకొండై అని పడింది, తప్పు, సెజుంకొండై అయి ఉంటది. ఒక్క నిమిషం. సెజుంకొండై ఇక్కడ ముందు పడవలసిన సున్నా తర్వాత పడింది. సెజుం కొండై సుందరమైన పర్వతము వంటి స్వామిని కూర్చి కంది రక్తపు మరకలు గల నెడుంవేల్ పొడవైన బల్లెమును వలవన్ కుడిచేతియందు కలిగిన వారును మంగయరుదం మంగదేశస్థులకు కోమాన్ రాజును అగు కలిగండ్రి తిరుమంగై ఆళ్వాళ్ళు సాయించినటువంటి ఒలిమాలై శబ్ద సందర్భములు గల ఐందినొడు ఐదింటితో మూడును ఒండినొడు ఒకటితో ఒండ్రు ఒకటిను అయినా ఇవై ఈ పాసురములను ఇవై కత్తు అభ్యసించి వల్ల అనుసంధించుటకు సమర్థులైన వారు ఉలగత్తు లోకమందు ఉత్తమరుగట్కు ఉత్తములకు ఉత్తమరాయ్ ఉత్తములై ఉంబరం నిత్యసూరులను అవరగడే అగుదురు. నప్పిన్న పిరాటి యొక్క సంశ్లేషానికి పణముగా ఉంచినటువంటి 7 వృషభాలు వాటిని సంహరించాట. నప్పిన్న పిరాటితోటి సంశ్లేషించి ఆనందించేటువంటి శ్రీయప్పతి, ఆయన శ్రీయప్పతి యొక్క దివ్య దేశం ఇది. ఇక్కడ ఎలా దివ్యదేశమైన బ్రహ్మను కుమారస్వామిని పోలిన బ్రాహ్మణులు వర్తిస్తూ ఉన్నటువంటి తిరునాంగూరు. అంటే అక్కడ బ్రాహ్మణోత్తములు ఎలా ఉన్నారు? బ్రహ్మగారి వలె కుమారస్వామి వలె ఉన్నారట వాళ్ళంతా కూడా. తిరునాంగూరు ఎందలి అరిమేయ వెన్నగరం అనేది దివ్యదేశములో అమరి ఉన్న స్వామిని గూర్చి శత్రువుల యొక్క రక్తపు మరకలు గల బల్యమును కుడి చేతి ఎందు ధరించినటువంటి మంగదేశస్థులకు రాదైన తిరుమంగయాళ్వారు అనుగ్రహించినటువంటి శబ్ద సందర్భాలు గల ఈ 10 పాసురాలని అభ్యసించి అనుసంధించగలిగినటువంటి సమర్థులు ఈ లోకంలో ఉత్తమోత్తములుగా ఉంటారట. ఆ తర్వాత పరమపదంలో కూడా నిత్యసూర్లతోటి చేరతారు అని, ఇది నిత్యసూర్ల గోష్ఠిలో చేరుతారు అనేటువంటిది ఫలశ్రుతి. 10ஆம் பாட்டு சென்னித்யாதி அவை நின்ன விடத்திலே தானே சென்னு எனத்தை உடைத்தாயிருக்கிற ఋషభంగల్ ఏజయ్యం ముడియుంబడి అడత్తు. ఆ ఎద్దులు ఈయన దగ్గరికి రావటం కాదు, ఎద్దులున్న చోటకే ఈయనే వెళ్ళి వాటిని నశింపచేశాడు. నప్పిన్న పిరాటియుடைய செவ்வியை உடைத்தான தோளோடே அணைந்து உகந்த సియప్పతి వర్తెక్కిర కోయిల్. నప్పిన్న పిరాటి యొక్క ఆ ప్రకాశించేటువంటి ఆ భుజాలని ఆలింగనం చేసుకొని సంతోషించినటువంటి ఆవిడ యొక్క ఆలింగనంతో సంతోషపడినటువంటి శ్రీయప్పతి వేంచేసి ఉన్నటువంటి కోవిల ఇది. అందు ఇత్యాది శాంతికు బ్రహ్మాவும் అழகுக்கு సుబ్రహ్మణ్యനും ఒప్పాంబడి ఇరుక్కవరగల్ వర్తిక్కర తిరునాంగూరు. శాంతి విషయంలో అంటే ఇది శాంత స్వభావంగా ఉండటంలో బ్రహ్మగారికి, సౌందర్యంలో సుబ్రహ్మణ్య స్వామికి సమానులు అని చెప్పబడేటట్లుగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములు వర్తిక్కర తిరునాంగూరిల్ అరిమేయ వెన్నగరం అమరంద తెజుంకొండై కవి పాడెట్టు. అదిగో అరిమేయ వెన్నగరంలో వేంచేసి ఉన్నటువంటి తెజుంకొండై కవి పాడెట్టు. అందమైనటువంటి తెజుంకొండై కవి పాడు అందమైనటువంటి ఈ పర్వతాలను పాడాడే బ్రాహ్మణోత్తములు గల వాళ్ళందరినీ. తెజుంగు అందమైన పర్వతము లాంటి సర్వేశ్వరుణ్ణి పాడారు తిరుమంగై ఆళ్వారు. కన్ని నెడువేల్ శత్రు శరీరంగళిలే శత్రు శరీరంగళே தைத்துக்கரை கழுவும் அவசரம் இன்றிக்கே இருக்கிற வேலை ఆయుధమాగ ఉడయ్యరాయ్. శత్రు శరీరాల్లో ఉన్నటువంటి శత్రు శరీరాల్ని ఇలా
ఖండించి వేయటం వల్ల రక్త మరకలు అవుతాయి కదా బల్యానికి. అది కడగవలసిన అవసరమే లేకుండా ఎప్పుడు శత్రు సంహారం చేస్తూనే ఉండేటువంటి వేలాయుధాన్ని హస్తంలో కలిగినటువంటి వారు తిరుమంగయిల్ உள்ளார்க்கு பிரதானரான ஆழ்வார் அருளி செய்த வரியை உடைத்தான தொடை 8-2-10 ఇవత్తై అభ్యసిక్క వల్లవరుగల్. తిరుమంగైలో ఉన్నటువంటి వాళ్ళందరిలో కల్లా ప్రధానులైనటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి మంచి శబ్ద సందర్భాలు కలిగినటువంటి ఈ పాసురాలని 8-2-10 అంటే 8+2 అప్పుడు 10 అని చెబుతున్నారు. ఇవత్తై అభ్యసిక్క వల్లరుగల్. ఈ 10 పాసురాలని చెప్పకుండా 20 అని చెప్పటం లేదు. 8-2-10 8+2 10 అయినటువంటి ఈ 10 పాసురాలని ఎవరైతే సేవిస్తారో ఇహలోకత్తిలే వైష్ణవరుగల్, ఈ లోకంలో వైష్ణవులుగా ఉంటారు. ఎలా? పైలుం తిరువడయార్ ఎవరేலும் ఎమ్మయ్యాళం పరమరే ఎన్నుంబడి. అదిగో కైంకర్యం అనే సంపద కలిగిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మమ్మల్ని ఏలుకునేటువంటి స్వాములే అని నమ్మాల వాళ్ళు చెప్పినట్లుగా అవరుగలుకు తలైవరాయ్ అంటే భాగవతోత్తముల్లో కల శ్రేష్టమైన భాగవతోత్తములు అవుతారు. పెన్నై ముంబరుమ్మ అవరగల్ ఆ తర్వాత నిత్యసూరుల గోష్ఠిలో చేరిపోతారు. ఎలా అంటే తిరువడి తిరువనంతాழ்వానోడే ஒரு கோவையாக பெறுவர். ఆ తిరువడి ఎలాగా అంటే పెరి తిరువడి తిరువనంతాழ்వాను వీళ్ళంతా నిత్యసూరుల గోష్ఠి కదా, వాళ్ళలో వీరు వెళ్ళి చేరిపోతారట. అది ఈ 10 పాసురాలని సేవించడం వల్ల కలిగేటువంటి ఫలము అంటూ ఇక్కడ ఏం చెబుతున్నారు? నిగమత్తిల్ కింద అరుంబదంలో తన తిరువుళ్ళத்தை మున్నిట్టు சொன்ன కృష్ణ అపదానంగల్ విషయమాన 5 పాటయ్యం. ఏం చెప్పారు ఇక్కడ? కృష్ణ అపదానాలని 5 పాసురాల్లోనూ, నరసింహ వామన రామ అపదానంగల్ విషయమాన 3 పాటయ్యం. ఒక పాసురంలో నరసింహస్వామి వైభవం, ఒక దాంట్లో రామావతార వైభవం, ఒక దాంట్లో వామనావతార వైభవంగా చెప్పిన 3 పాటల్ని విభవ విషయత్వ విశేషేణ క్రోడీకరిస్తూ ఎట్టుమ్మి అన్నదు. అంటే అవి కృష్ణావతార వైభవాన్ని 5, నరసింహావతారం వామనావతారం అంటే 8-2 అన్నారు కదా, 8-2 అని ఎందుకు విభజించారు అంటే చెప్తున్నారు ఇక్కడ. ఆ కృష్ణావతార వైభవాన్ని చెప్పిన 5 పాసురాలు, నరసింహావతారం, వామనావతారం, రామావతారం, ఇలా 3 పాటలు విభవ విషయత్వ అవిశేషేణ క్రోడీకరిస్తూ అంటే కృష్ణావతార వైభవాన్ని విభవావతార వైభవాలని రెండింటినీ కలిపి ఎట్టుం ఎన్నదు. తర్వాత ప్రస్తుతమాన అర్చావతార పరమాన முதறபாட்டையும் ఫలశ్రుతియుమాగ పిరిత్తు అరుళిచ్చేయవత్తాయి. ఇంకో 2 ఉన్నాయి కదా, 2 ఏమిటి? మొదటి పాసురం ఏమిటి? అక్కడ అత్యాస్వరూపుడుగా వేయించేసిన పెరుమాళ యొక్క వైభవాన్ని చెప్పేటువంటిది. ఆఖరి పాసురం ఫలశ్రుతి. ఈ రెండింటిని కూడా పిరిత్తు అరుళిచ్చేయవత్తై ప్రతిపాద్య విషయ ప్రతిపాదకతయా క్రోడీకరిస్తూ అంటే అవి 8, 5 కృష్ణావతారం, 3 విభవావతారాలు, 2 మొదటి ఇక్కడ అత్యావతారంగా వేయించేసిన పెరుమాళ వైభవము, ఫలశ్రుతి వైభవం, ఇవి 2 కలిపి 2 ఎన్నదు. ఇంగ నన్నాగిల్ 10-20 ఎన్నాల్ మూలస్థ పరిగణనయిల్ అరుమై ఎల్లయ్యరే. అంటే 10-20 అంటే మూలస్థ పరిగణనయిల్ అరుమై ఎల్లయ్యరే. ఇలా చెప్తే గనక ఇంకా పరిగణలో లెక్కేసుకోవడానికి కష్టం ఉండదు కదా అని ఈ రీతిగా చెప్పారండి. ఆగా ఆజ్వారం ఎవరు సాభిప్రాయమాగా ఇంగన్ ప్రయోగిస్తారు ఎన్న తట్టిల్లే. ఆళ్వార్లు వీరు కూడా ఇలా ప్రయోగించారు అని చెప్పడంలో అడ్డేమి లేదు. అంటే ఆళ్వార్లు చెప్పినటువంటివే కదా, ఆళ్వార్లు ఈ రీతిగా భావించి ఇలా చెప్పుంటారు 5, 3, 2 అని. అలా మొత్తం కలిపి 5, 3, 8, 8-2 అని చెప్పడంలో ఆళ్వార్ల అభిప్రాయం ఇదయ్యి ఉంటుంది అని వీరు దాన్ని భావించి మనకి అరుంబదంలో ఇస్తున్నారు. ఇది సంగతి. சென்னு செனவிழையேழும் படவடத்து பெண்ணை செவ்வித்தோள் புணரந்துகந்த திருமால் தன் கோயில்.
அன்று அயனும் அமரன் சேயும் மனையவர்கள் நாங்கூர் அரிமேய விண்ணகரம் அமரந்த செழுங்கொன்றை கந்தி நெடுவேல் வலவன் மங்கையர்தம் கோமான் கலிகன்னி ஒளிமாலை ஐந்தினோடும் மூன்றும் ஒன்னினோடும் ஒன்று ఐదినోடும் అంటే 5 3 ஒன்றினோடும் ஒன்றும் ఒకదాంతో ఒకటి కలిపి இவை கத்த வல்லார் உலகத்து தமரகற்கு உத்தமராய் மும்பரும் ஆவர்களே. திருமங்கை ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். பெரியவாச்சான் வெள்ளை